అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 51వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. అదే నీ ఎనిమి క్రిష్ ఉన్నాడు కదా, అతని మదర్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. అది నిజంగా యాక్సిడెంట్ అయినా లేదంటే అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందా అని నాకు డౌట్ వచ్చింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేశాను అన్నాడు సురేష్. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నాడు ఆ మానస్. శత్రువుని ఓడించడానికి ఎంతకైనా తెగిస్తారు కదా, అలాగే నువ్వు కూడా తనని వీక్ చేయాలంటే ఇలాంటిది ఏమైనా చెయ్యాలి అనుకొని ఏమైనా ప్లాన్ చేసావేమో అన్నాడు సురేష్. నీకు ఏమనిపిస్తుంది, నేను చేశానన్నా లేదనా అన్నాడు మానస్. నాకు అనిపించే దానితో మనకు సంబంధం లేదు, నిజమే మనకు కావాలి. అందుకే నాకేం అనిపించిందో నేను చెప్పలేను. నిజమేంటో చెప్పు బాస్ అన్నాడు సురేష్. ఆ యాక్సిడెంట్ కి నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నా. సురేష్ నవ్వు వినిపించింది మానస్కి. తను చేస్తున్న పనిని కంప్లీట్గా వదిలేసి అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చి ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు మానస్. నువ్వు చెప్పేది నాకు జోక్లా కనిపించింది, అందుకే నవ్వొచ్చింది. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా అన్నాడు సురేష్. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదో చెప్పావు నిజమే కదా అని నాకు కూడా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటే ఏదేదో మాట్లాడుతూ నాకు సంబంధం లేనివన్నీ నా మీదకి తీసుకొస్తున్నావేంటి నువ్వు? అయినా మనుషులని చంపించే అంత దుర్మార్గుణ్ణి కాదు నేను అన్నాడు మానస్. మానస్ కోపం చూసి ఓకే కొంచెం తగ్గాడు సురేష్. ఓకే ఓకే బాస్, నేను ఏదో కన్ఫర్మ్ చేసుకోవడానికి చేశాను. నా మీద నమ్మకం లేక నువ్వు నిజం చెప్పట్లేదేమో అనిపించే అలా అన్నాను అంతే. లైట్ తీసుకో, నువ్వు చేయలేదని నాకు అర్థమైపోయింది. ఓకే, అది నార్మల్ డెత్ అన్నాడు సురేష్. అది నార్మల్ డెత్ అని అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. నాకు దానికి ఏ సంబంధం లేదు అన్నా. నన్ను ఇన్వాల్వ్ చేయకు. నీకు ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు, లేదంటే ఊరుకో, అంతేగాని నన్ను ఇలా మాటి మాటికి నీ డౌట్స్తో చంపకు అని ఫోన్ కట్ చేశాడు మానస్. కాల్ కట్ చేసి ఫుల్ హెడ్ఏక్ ఫింగర్తో రబ్ చేసుకుంటూ ఛ, మూడు మొత్తం పోగొట్టేశాడు, వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్. ఆఫీస్ నుండి ఫ్లాట్కి వెళ్లకుండా డైరెక్ట్గా హోమ్కి వెళ్ళింది రాధ. ప్రసన్న ఫ్లాట్కి వెళ్ళేసరికి రాధ లేకపోవడంతో ఎప్పుడు నాకన్నా ముందే వస్తుంది, ఈ రోజు ఏంటి రాలేదు అనుకొని రాధకి కాల్ చేస్తుంది ప్రసన్న. కాల్ లిఫ్ట్ చేయగానే పిల్లల వాయిస్ వినిపించింది. ప్రసన్నకి ఎక్కడున్నావే అని అడిగింది ప్రసన్న. నేను హోమ్కి వచ్చాను అంది రాధ. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయావు అంది ప్రసన్న. మేడంతో కొంచెం మాట్లాడాలి, అందుకే వచ్చాను, మాట్లాడి వచ్చేస్తాను అంది రాధ. నేను రావాలా అంది ప్రసన్న. ఇప్పుడు వదిలే, ఫ్లాట్ నుండి హోమ్కి రావాలి అంటే టైం పడుతుంది. ఈ ట్రాఫిక్లో కష్టం, మళ్ళీ వెళ్ళి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, సండే రోజు ఇద్దరం మళ్ళీ వద్దాము అంది రాధ. సరే అని చెప్పి కాల్ కట్ చేయబోయింది ప్రసన్న. నీతో ఒక విషయం చెప్పాలి అంది రాధ. ఏంటి చెప్పు అంది ప్రసన్న. ఇప్పుడు కాదు, ఫ్లాట్కి వచ్చాక చెప్తా అంది రాధ. అబ్బా, నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను. ఏంటో అని ఆలోచించి నాకు బీపీ రేజ్ అవుతుంది. ప్లీజ్ చెప్పు రాధా అని రిక్వెస్ట్ చేసింది ప్రసన్న. నో, నేను ఇప్పుడు ఏం చెప్పను, వచ్చాకే చెప్తాను అంటూ కాల్ కట్ చేసింది రాధ. నీ శాడిస్ట్ దాన, ఏంటో చెప్పకుండా ఫోన్ కట్ చేసావు కదా అని రాధని తిట్టుకుంది ప్రసన్న. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత వాడిని దగ్గరికి వెళ్ళింది రాధ. వార్డెన్తో మాట్లాడి మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను మేడం అంది రాధ. ఏం చెప్తుందో అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది వార్డెన్. క్రిష్ ప్రపోజ్ చేసింది, తను ఒప్పుకున్నది మొత్తం వార్డెన్కి చెప్పింది రాధ. వార్డెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ వస్తాడు అని చాలా సార్లు అనుకునేదాన్ని అమ్మా. మంచి వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పింది వార్డెన్. ముందుగా మీకే ఈ విషయము చెబుతున్నాను మేడం, ఇంకా ప్రసన్నతో కూడా ఈ విషయం చెప్పలేదు. నేను ఫ్లాట్కి వెళ్తున్నాను, మళ్ళీ సండే రోజు వస్తాను అని చెప్పి బయటకు వచ్చి పిల్లలందరికీ బాయ్ చెప్పి ఫ్లాట్కి వెళ్ళింది రాధ. రాధ వెళ్ళేసరికి సోఫాలో పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉంది ప్రసన్న. రాధ వెళ్ళి ప్రసన్న ఆ పొజిషన్లో చూసి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అంది. వెంటనే లేచి కూర్చొని నీ కోసమే ఆలోచిస్తున్నా, ఏదో చెప్తానన్నావు, ఏమై ఉంటుంది అని తెగ చించుతున్నా. అయినా నా చిట్టిబుర్రకి ఏం తట్టడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పవే తల్లి, లేదంటే నా బ్రెయిన్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది ఆలోచించి అని అంది ప్రసన్న. నేను చెప్పానుగా అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది రాధ. ఒసేయ్ శాడిస్ట్ దానా, ఆగవే, చెప్పు ఏంటి, నువ్వు అలా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి అని అరిచింది ప్రసన్న. నువ్వు ఏమైనా అనుకో, నో ప్రాబ్లం అంటూ రూమ్లోకి వెళ్ళబోయింది రాధ. సర్లే వెళ్ళు, నువ్వు చెప్తే నాకు, నేను నీకొకటి చెప్దాం అనుకున్నాను, నువ్వేం చెప్పటం లేదు కదా, నేను కూడా చెప్పనులే అంటూ కూల్ డ్రింక్ తెచ్చుకోవడానికి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది ప్రసన్న.
రూమ్‌లోకి వెళ్ళబోయింది. ఆగిపోయి ఇదేం చెప్పాలనుకుంది అనే ఒక్క క్షణం ఆలోచించి నాతో చెప్పటానికి అలా అనుకుంటుందంటేమోలే అనుకొని మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళబోయింది రాధ. కూల్ డ్రింక్ బాటిల్ తీసి 2 గ్లాసెస్‌లో కూల్ డ్రింక్ పోసి రాధ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక గ్లాస్ ఇచ్చి తను ఒక గ్లాస్ తీసుకొని తాగుతూ కూర్చొని నిజంగానే నీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నానే. నువ్వు చెప్తే నేను చెప్తాను. ముందు నువ్వే చెప్పాలి అన్నావు కదా! ఏంటో నువ్వు చెప్పు అంది ప్రసన్న. ప్రసన్న నిజంగానే ఏదో చెప్పాలి అనుకుంటుంది అని అర్థమయ్యి సరే చెప్తాను విను అని ఆఫీస్‌లో జరిగింది మొత్తం చెప్పింది రాధ. ప్రసన్నకి తను విన్నది నిజమో కాదో అర్థమవ్వలేదు. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు అంది. మీకు ఒకసారి చెప్తే అర్థమవదా అంది రాధ. నువ్వు అంటున్నావు ఇంకెవరికి అంది ప్రసన్న. మా సార్‌కి అంది రాధ. నువ్వు అలా సడన్ ట్విస్ట్‌లు ఇస్తే ఎవరైనా అలా అడుగుతారులే కానీ ఇంత స్వీట్ న్యూస్ చెప్పావు. స్వీట్ కావాలి నాకు ఇప్పుడు అర్జెంట్‌గా అంది ప్రసన్న. నీకు స్వీట్స్ ఇష్టమని నాకు తెలుసు కదా! అందుకే స్వీట్ తీసుకొని వచ్చాను. నా బ్యాగ్‌లో ఉంది తీసుకో అంది రాధ. ప్రసన్న రాధ బ్యాగ్‌లో నుండి స్వీట్ తీసుకొని వచ్చి మళ్ళీ రాధ ముందు కూర్చొని తింటూ ఉంది. నువ్వు ఏదో చెప్తానన్నావు ఏంటి అని అడిగింది రాధ. అప్పటి వరకు చాలా హ్యాపీగా నవ్వుతూ స్వీట్ తింటున్నా అలా అడగంగానే స్వీట్ పీస్ స్వీట్ బాక్స్‌లో వేసి ఫేస్ కిందకి వేసుకుంది. ఏం జరిగిందో అర్థం అవ్వలేదు రాధకి. "ఏం జరిగిందో చెప్పు" అంటే తల కిందకి దించుకుంటావేంటే? ఏం జరిగిందో చెప్పు అని అంది రాధ. "నాకు తనంటే చాలా ఇష్టమే" అని అంది ప్రసన్న. "ఎవరు ఆ తను" అంది రాధ. "గౌతమ్" అంది ప్రసన్న. "ఈ గౌతమ్ ఎవరు?" అంది క్వెషన్ మార్క్ ఫేస్‌తో రాధ. "ఆ రోజు పార్టీ నుండి తీసుకొచ్చి మన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు కదా! అతనే" అంది ప్రసన్న. "అవునా? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ లవ్ ఇదంతా ఎలా?" అని అడిగింది రాధ. ఆ రోజు నుండి జరిగింది మొత్తం చెప్పింది ప్రసన్న. "తన గురించి మనకి ఏమీ తెలీదు కదా! నీకు తనంటే ఇష్టం. ఓకే. బట్ తన ఫ్యామిలీ గురించి కూడా మనకేమీ తెలీదు కదా! అంతా తెలుసుకో" అంది రాధ. "నేను ఇంకా తనకి యెస్ చెప్పలేదు కదా! తన ఫ్యామిలీ గురించి ఎలా తెలుసుకోవాలి?" అంది ప్రసన్న. "ముందు నీకు తనంటే ఇష్టం అనే విషయం తనకి చెప్పి, నాకు ఎవరూ లేరు కదా! కాబట్టి నీకు ఫ్యామిలీ అందరూ ఉంటే బావుంటుంది అనుకుంటున్నాను. నీకు ప్రాబ్లమ్ లేకపోతే మీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అడుగు" అని అంది రాధ. "సరే" అంది ప్రసన్న. "ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వంట చేసుకొని తిని పడుకుందాం" అంది రాధ. "ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం కదా! ఇంకా హ్యాపీ మూమెంట్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం కన్నా ఆర్డర్ చేసుకుంటే బావుంటుందేమో" అంది ప్రసన్న. "ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం కన్నా బయటికి వెళ్లి తింటే ఇంకా బావుంటుందేమో" అంది రాధ. రాధ అలా అంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని ప్రసన్న, "నేను వింటుంది నిజమేనా? నిజంగా నువ్వేనా బయటికి వెళ్లి తిందాం అంటున్నావు" అని అంది. "అవును నేనే అంటుంది. పద వెళ్లి తినేసి వద్దాం" అంది రాధ. ఇద్దరూ తినటానికి రెస్టారెంట్‌కి వెళ్లారు. కార్తీక్ క్రిష్ దగ్గరకు వచ్చాడు. భోజనం చేస్తూ ఉన్నాడు క్రిష్. కార్తీక్ రావటం చూసి "నువ్వు కూడా తిందువు గాని రా" అన్నాడు క్రిష్. "నేను ఇప్పుడే తినేసి వచ్చానురా. నువ్వు తిను నీతో మాట్లాడాలి" అన్నాడు కార్తీక్. సరే అని తినటం కంప్లీట్ చేసి రాధ రూమ్‌లోకి వెళ్దామని కార్తీక్‌ని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళాడు క్రిష్. రూమ్‌లోకి వెళ్ళగానే కార్తీక్ క్రిష్ పైకి దూకి "రేయ్ బావా కంగ్రాట్స్ రా! రాధ ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు పార్టీ కావాలి. నాకు మాత్రమే కాదు. నా రౌడీ కూడా ట్రీట్ అడుగుతుంది. ఇద్దరికీ కలిపి రేపు నువ్వు ట్రీట్ ఇవ్వాలి. నువ్వు ఒక్కడివే కాదు రాధ నువ్వు ఇద్దరూ కలిసి రావాలి" అని కంటిన్యూయస్‌గా చెప్తూనే ఉన్నాడు కార్తీక్. కార్తీక్ చెప్తుందంతా వింటూ ఉన్నాడు క్రిష్. కార్తీక్ మొత్తం చెప్పిన తర్వాత "ముందు నువ్వు నా మీద నుండి లెగరా బాబు! ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు" అన్నాడు క్రిష్. అప్పుడు తనని తాను ఒకసారి చూసుకొని వెంటనే క్రిష్‌ని వదిలి లేచి పక్కకు కూర్చొని "నువ్వు రేపు ట్రీట్ ఇస్తున్నావు కదా! నువ్వు ఒక్కడివే కాదు నీతో పాటు రాధ కూడా. ఇద్దరు కలిసి మా ఇద్దరికీ ఇస్తున్నారు. ఓకే కదా!" అని మళ్ళీ అడిగాడు కార్తీక్. "ఇస్తాను లేరా" అన్నాడు క్రిష్. "ఇస్తాను కాదు ఇస్తాము అనాలి" అన్నాడు కార్తీక్. "సరే సార్ ఇస్తాం" అన్నాడు క్రిష్. "దట్స్ గుడ్. ఇప్పుడు బావుంది" అని ఈ టైంలో ఆంటీ ఉండుంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో అన్నాడు కార్తీక్. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న క్రిష్ వెంటనే డల్‌గా అయిపోయాడు. క్రిష్ మొహం చూసిన తర్వాత కార్తీక్‌కి తను ఏమన్నాడో అర్థమయ్యి, "నేను అనవసరంగా ఇప్పుడు ఆంటీని గుర్తు చేసిన వాడినే అయ్యి బాధ పెట్టాను అనుకోని సారీరా! రియల్లీ సారీ. నేను అనుకోకుండా అలా అనేసాను" అని అన్నాడు కార్తీక్. క్రిష్ వెంటనే నార్మల్ అయ్యి "ఇట్స్ ఓకేరా! నో ప్రాబ్లమ్. ఎక్కడ ఉన్నా మమ్మీ నన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా జరిగేది మొత్తం మమ్మీకి తెలుసు. మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను బాధపడితే మమ్మీ కూడా బాధపడుతుంది. అందుకే నేను బాధపడను" అన్నాడు క్రిష్. క్రిష్ అలా అనడంతో కార్తీక్ కూడా నార్మల్ అయిపోయాడు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ చెప్పలేకపోతున్నాడు కార్తీక్. "ఏంట్రా నాతో ఏదైనా చెప్పాలా?" అన్నాడు క్రిష్. "చెప్తాను కానీ నువ్వు పాజిటివ్‌గా తీసుకోవాలి" అన్నాడు కార్తీక్. "చెప్తాను" అన్నాడు కార్తీక్.
క్రిష్ కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ ఏంటది అని అడిగాడు. నువ్వు కోపం తెచ్చుకోవద్దు అన్నాడు కార్తీక్. నాకు ఇరిటేషన్ తెప్పించకుండా ఏంటో సరిగ్గా చెప్పు అన్నాడు క్రిష్. అంకుల్‌తో మాట్లాడొచ్చు కదరా అన్నాడు కార్తీక్. నీకు నాతో మాట్లాడాలని లేదా అన్నాడు క్రిష్. రేయ్ ఏంట్రా అంత మాట అన్నావు అన్నాడు కార్తీక్. కార్తీక్ కాకపోతే ఏంట్రా నేను ఎంత బాధపడ్డానో మా మమ్మీ ఎంత కష్టపడి నన్ను ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది. తను మాత్రం తన హ్యాపీనెస్ చూసుకున్నాడు. అలాంటి అతడిని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి? మా మమ్మీ పడిన బాధను మొత్తం మరిచిపోయి తనతో ఇప్పుడు నేను నార్మల్‌గా మాట్లాడాలా? అన్నాడు క్రిష్. ఎంత కాదనుకున్నా నీ కన్న తండ్రిగా తనకి మాత్రం నీతో కలిసి ఉండాలని ఉండదా? పాపం ఎంత బాధపడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోరా అన్నాడు కార్తీక్. నాకు కూడా తనతో మాట్లాడాలని ఉందిరా. కానీ నాకు నా చిన్నప్పటి నుండి మా మమ్మీ అటు బిజినెస్‌ని, ఇటు నన్ను చూసుకోవటానికి ఎంత స్ట్రగుల్ అయ్యిందో గుర్తొచ్చినప్పుడల్లా తనతో మాట్లాడటం కాదు కదా! తనని గుర్తు తెచ్చుకోవాలి అంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటప్పుడు మమ్మీని మ్యారేజ్ చేసుకొని తనకి అంత పెయిన్ ఇవ్వడం ఎందుకు? ఆమె అంటే ఇష్టం ఉన్నప్పుడు ముందే తనని పెళ్లి చేసుకొని ఉండవచ్చు కదా! అన్నాడు క్రిష్. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. అంకుల్‌కి ఆంటీ అంటే ఇష్టం లేదా? ఎప్పుడు బాగా చూసుకోలేదా? ఎప్పుడు తనతో మాట్లాడలేదా? అని అడిగాడు కార్తీక్. కార్తీక్ అలా అడిగిన తర్వాత ఒకసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు క్రిష్. చిన్నప్పుడు మమ్మీ, డ్యాడీ తను ముగ్గురు ఎంత హ్యాపీగా స్పెండ్ చేసేవారో. ఆఫీస్‌కి వెళ్ళినా కూడా టైమ్ టు టైమ్ రాకుండా ఎక్కువ టైం ఆఫీస్‌లో ఉండిపోతే మమ్మీ ఊరుకునేది కాదు అని టైంకి ఇంటికి వచ్చేవారు.